నేను మీ స్ఫూర్తి ఆనంద్. మై సన్ ఆశ్రీ. నేను బతుకమ్మ గురించి నాకు తెలిసినవి మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. బతుకమ్మ పండుగ ఆశ్వీజ శుద్ధ పాడ్యమి నుండి 9 రోజులు చేస్తారు. బతుకమ్మ పువ్వు ముఖ్యంగా వాడేది తంగేడు పువ్వు. ఈ తంగేడు పువ్వుని ఈ బతుకమ్మ వాడేది దేవతలాగా భావిస్తారు. తెలుసా? బతుకమ్మ పువ్వుతో మన తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత దీనిని తెలంగాణ రాష్ట్ర పండుగగా కూడా గుర్తించారు. దీని యొక్క ప్రత్యేకత, బతుకమ్మ అంటే ఆడపిల్లలలో ఆనందం. ప్రతి ఇంట పెళ్ళైన ప్రతి ఇంట ఆడపిల్ల పుట్టింటికి వెళ్ళి బతుకమ్మ ఆడి అమ్మవారి పసుపు కుంకుమ తీసుకొని వెళ్తారు. బతుకమ్మ అంటేనే ఆడపిల్లల పండుగ అండి. నాకు చాలా ఇష్టం బతుకమ్మ అంటే. నా చిన్నప్పుడు బతుకమ్మ అంటే ఇక్కడ లేని ఆనందం. పొద్దున్నే లేచి ఎప్పుడో తెల్లవారుజామున మొదలు పెడితే మధ్యాహ్నం 12 గాంధీ ఇంటికి వెళ్ళేదాన్ని కాదు. ఎందుకంటారో తెలుసా? ఈ పూలు ఎక్కడ పిచ్చి వాళ్ళలాగా పూల కోసం ఎక్కడికో వెళ్తూ ఉంటాము. ఆఖరికి కొన్ని పూలు తెచ్చి పేర్చుకుంటాం. ఇలా బతుకమ్మ స్టార్ట్ అయింది. బతుకమ్మని గురించి చెప్పాలంటే నాకు చాలా ఆనందంగా ఉందండి. నాకు ఇది పేర్చడం అంటే నాకు అంత పర్ఫెక్ట్గా రాదు. చూడండి, నేను మీతో ఫస్ట్ టైం ఈ వీడియో తీస్తున్నానండి. నేను యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేశాను ఫస్ట్ టైం. దీంట్లో ఏం తప్పులు ఉన్నా మిస్టేక్లు ఉన్నా నన్ను ఎవరు బ్యాడ్ కామెంట్ చేయకండి. నేను క్రియేట్ చేసింది ఫస్ట్ టైము. నాలో ఏదైనా మిస్టేక్స్ ఉంటే బ్యాడ్గా కాకుండా కొంచెం పాజిటివ్నెస్తో చెప్పండి, నేను సెట్ చేసుకుంటాను. ఓకేనా? ఇంకా ఈసారి బతుకమ్మ నాకు చాలా విశిష్టమైంది. ఎందుకంటే మా క్యూట్ సన్తో నేను బతుకమ్మ ఆడుతున్నాను. అది నాకు ఇయర్ ఇంకా గొప్పది. చాలా హ్యాపీగా ఉంది ఈ ఇయర్ బతుకమ్మతో చేసుకుంటుంటే. చాలా చాలా హ్యాపీగా ఉన్నాను నేను. ఈ ఫస్ట్గా తంగేడు పువ్వు ముందుగా ఏంటంటే ఒక ప్లేట్లో గోధుమ